నా చుట్టూ ఏం జరిగినా నేను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలి. ఈ దురద చాలామందికి ఉంటుంది. వివాదాల ద్వారా పాపులారిటీ సంపాదించాలి అనే యావ చాలా ఎక్కువ ఉంటుంది. ఇదేం పద్ధతి అని నిలదీస్తే నా వాయిస్ వినిపించవద్దా, నాకు మనోభావాలు లేవా, నా ఫీలింగ్స్ నా ఇష్టమని అంటారు. సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంది. కేసీఆర్ హయాంలో చక్రం తిప్పిన ఈ లేడీ ఆఫీసర్ ఆ తర్వాత లూప్ లైన్లో పడినా కూడా ఎక్కడా తగ్గడం లేదు. మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించే ఊపులో ఉన్న స్మితకి ఇటీవల తిరిగి రేవంత్ సర్కార్ ఫోకల్ పోస్ట్ కేటాయించింది. ఇచ్చిన పనిపై కంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్తో స్మిత కోరి వివాదాలు తెచ్చుకుంటున్నారు. కొన్నిసార్లు వివాదాలే ఆమెను చుట్టుముడుతున్నాయి. తెలంగాణ సీనియర్ ఐఏఎస్లో అందరికంటే ఎక్కువగా స్మిత సోషల్ మీడియాను వాడుతూ ఉంటారు. అంతేకాదు తనని తాను చాలా పెద్ద ఇంటెలెక్చువల్ ఎంపవర్డ్ ఉమెన్గా ఎక్కడ వీలైతే అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉంటారు. ఇటీవల ఆమె ఒక ఎక్స్ మెసేజ్కు రియాక్ట్ అవ్వడం పోలీస్ నోటీసుల దాకా వెళ్ళింది. గచ్చబౌలి భూముల వ్యవహారంలో ఆమె పెట్టిన ఎక్స్ మెసేజ్కు సంబంధించి గచ్చబౌలి పోలీసులు ఈ టూరిజం సెక్రటరీకి నోటీసులు జారీ చేశారు. ఫేక్ ఏఐ జనరేటెడ్ ఫోటోలను సోషల్ మీడియాలో రీపోస్ట్ చేశారన్నది స్మితా సబర్వాల్పై నమోదైన అభియోగం. ప్రస్తుతం హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లలో కీలకంగా ఉన్నారు స్మిత. అది ప్రతిష్టాత్మక ఈవెంట్ కావడం, పైగా టూరిజం సెక్రటరీగా ఉండి బయట ఫోకస్డ్ పొజిషన్ కావడంతో ఆమె పోస్ట్ను సీరియస్గా తీసుకుంది రేవంత్ సర్కార్. గచ్చబౌలి భూముల వ్యవహారంలో ఫేక్ వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు ఆమె మీద కఠిన చర్యలు ఉంటాయని పోలీస్ అధికారులు చెప్తున్నారు. గతంలో కూడా ఇలాగే చాలాసార్లు తన ట్వీట్స్తో వివాదాస్పదమయ్యారు ఆమె. ఐఏఎస్గా ఎంపికయ్యే వారికి ఎలాంటి వైకల్యం ఉండకూడదని, కాళ్ళు చేతులు సక్రమంగా ఉండాలంటూ స్మిత చేసిన ట్వీట్ జాతీయ స్థాయిలో తీవ్ర దుమారం రేపింది. సాటి ఐఏఎస్లు కూడా ఆమె వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. చివరికి క్షమాపణలు చెప్పుకునేదాకా వెళ్ళింది వ్యవహారం. ఇక ఇటీవల వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి స్మితా సబర్వాల్ వాహనానికి లక్షల రూపాయలు చెల్లించడాన్ని ఆడిట్ అధికారులు తప్పుపట్టారు. 9 ఏళ్లలో దాదాపు 61 లక్షల రూపాయలని స్మితా వాహనానికి చెల్లించడం వివాదాస్పదమైంది. ఆ వ్యవహారం కూడా నోటీసుల దాకా వెళ్ళింది. కానీ ప్రభుత్వ ఉన్నతాధికారిగా తాను పనిచేస్తూ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడంపైనే ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రభుత్వంలో అధికారిగా కొనసాగడం ఇష్టం లేకపోతే ఆమె పోస్ట్ నుండి తప్పుకోవాలి, కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయినా తనని తాను చాలా తెలివైన ఇంటెలెక్చువల్ పర్సన్గా సెల్ఫ్ ప్రమోట్ చేసుకునే స్మితా సబర్వాల్ ఒక ఏఐ ఫేక్ ఫోటోని ఎలా గుర్తించలేకపోయారు? అంత గుడ్డిగా ఫోటోని సోషల్ మీడియాలో ఎలా పోస్ట్ చేశారు అని ప్రశ్నిస్తున్నారు సీనియర్లు. చిన్న ఉద్యోగులు తెలిసి తెలియక తప్పులు చేస్తే సస్పెన్షన్లు, డిస్మిస్ చేసే ఉన్నతాధికారులే ఇలాంటి పనులు చేస్తే ఎలాగన్న ప్రశ్నలు వస్తున్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇలా నిబంధనలకు విరుద్ధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సోషల్ మీడియాలో మెసేజ్లు పెట్టడం సరైన పద్ధతి కాదంటున్నాయి సచివాలయ వర్గాలు. కేసీఆర్ ప్రభుత్వంలో అంతా తానే నడిపించిన స్మిత ప్రస్తుతం ఉనికి చాటుకునేందుకు ఇలాంటి మెసేజ్లు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు అధికార పార్టీ నేతలు. అయినా వివాదాలు స్మితకు కొత్త కాదు. ఎప్పుడూ ఏదో ఒక గొడవని నెత్తినేసుకుని తిరగడం ఆమెకు అలవాటే. సీనియర్ ఐఏఎస్లు సాధారణంగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తమదైన శైలిలో తీసుకువెళ్లడం, అభివృద్ధిలో తమ ముద్ర కనిపించేలా సంస్కరణలు తీసుకురావడం వంటివి చేస్తూ ఉంటారు. కానీ అందుకు భిన్నంగా స్మిత అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం, సాఫీగా సాగుతున్న పనిలో కల్పించుకుని వివాదాస్పదం చేయడం అలవాటైపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో గచ్చబౌలి భూములపై స్మిత పెట్టిన మెసేజ్కు రియాక్షన్ పోలీసులు నోటీసులతోనే సరిపెడతారా, లేక అంతకు మించి ముందుకు వెళ్తారా అన్నది చూడాలి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్మితా సబర్వాల్ ఎక్స్ట్రాడినరీ ఆఫీసర్లా వ్యవహరించారు. అంతేకాదు ఆమె ఐఏఎస్ అధికారి కంటే బీఆర్ఎస్ సీనియర్ నేతలాగే వ్యవహారాలు నడిపారు. ప్రతిరోజు ఏదో ఒక వ్యవహారంలో దూరి తన ఉనికిని చాటుకోవడం కోసం స్మితా సబర్వాల్ చేస్తున్న పనులు చూసి సీనియర్లు నవ్వుకుంటున్నారు. అయితే పోలీసుల నోటీస్కి స్మిత చాలా ఘాటుగానే జవాబిచ్చారు. ఈ పోస్ట్ని షేర్ చేసిన 2000 మందిపై ఇదే విధమైన చర్యలుంటాయా? అలా చేయకపోతే కొంతమందిని టార్గెట్ చేసినట్లు అవుతోంది. అప్పుడు చట్టం ముందు అందరూ సమానులే అన్న సూత్రం రాజీ పడినట్లు అవుతుందని ట్వీట్ చేశారు స్మితా సబర్వాల్. మేడంకి ఉన్నది ఆత్మాభిమానమో లేక అతి విశ్వాసమో అర్థం కావడం లేదు.